హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ గైస్. సో ఫైనల్లీ మనం అయితే శ్రీశైలం డ్యామ్ కాడికి అయితే వచ్చేసినామండి. సో ఇక్కడ చూస్తారు కదా గణేశుల నిమజ్జనం ఏ విధంగా అవుతుందో. సో ఇక్కడ తెలంగాణ ఆంధ్ర బార్డర్, మెయిన్ బార్డర్ కాబట్టి సో ఇక్కడ చాలా మంది వస్తారండి. సో ఫైనల్లీ మనం గణేశుల నిమజ్జనం అయితే వ్యాన్లకెళ్ళి బయట దింపేసి పూజ కార్యక్రమం అయితే చేస్తున్నాం. సో చూసుకోవచ్చు మా గ్యాంగ్ మొత్తం ఏ విధంగా ఉన్న చంద్రగోళం చేస్తుర్రో. సో హడావుడి ఏదైనా సరే హడావుడిగా మేము చేసి తొందరగా ఫినిష్ చేసి సో నెక్స్ట్ కార్యక్రమం అయితే అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళి శివుని దర్శించుకుంటామండి. సో చాలామంది ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, తెలంగాణ వాళ్ళు కానివ్వండి ఇక్కడ వచ్చి చాలామంది గణేశుని నిమజ్జనం అయితే చేస్తారు. అండ్ చాలా అద్భుతంగా అయితే ఇక్కడ పీస్ఫుల్గా అనిపిస్తుంది గైస్. సో చూస్తారు కదా ఇప్పుడు మేమైతే పూజ చేస్తున్నాం. సో గైస్ ఫైనల్లీ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మేము అందరం కలిసి మా గ్యాంగ్ మొత్తం అంటే మా యూనిటీ మొత్తం ఫోటో దిగుతున్నాం. సో ఆ ఫోటో కార్యక్రమం అయిపోగానే మేము ఇంకా స్టార్ట్ అవుతామండి. సో శివుని దర్శనం చేసుకోవడానికి. సో ఇక్కడైతే చిలిపి మంచి ఆదేశం. సో ఇక్కడ ఒక్కొక్క విధంగా ఫోటోస్ దిగుతాం. సో చూస్తున్నా నేను కూడా చిన్న గణేశం చేసుకుని ఫోటో దిగుతున్నాను. సో మా ఫోటో సెషన్ అయిపోగానే గణేశం నిమజ్జనం చేసుకొని ఆ తర్వాత మేమైతే స్టార్ట్ అవుతామండి. సో ఇక్కడ చాలామంది వచ్చి మన ఆంధ్రలో కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఫ్లైఓవర్ మొత్తం ట్రాఫిక్ జామ్ తోటి మొత్తం నిండిపోతుంది గైస్. సో చూసుకోవచ్చు ఫస్ట్ చిన్న బొజ్జ గణపతిని అయితే నిమజ్జనం చేసేసాము. అండ్ ఆ తర్వాత భారీ బొజ్జ గణపతిని అయితే చేస్తామండి. సో ఇక్కడైతే చూస్తారు కదా ట్రాఫిక్ తోటి మొత్తం నిండిపోతుంది. అసలు క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది. సో పబ్లిక్ అయితే అసలు మామూలుగా లేరు. సో చూసుకోవచ్చు అక్కడ దాకా ట్రాఫిక్ మొత్తం. సో ఏ విధంగా ట్రాఫిక్ ఉందో చూస్తారు కదా. ఈ ఒక్క రోడే మనకు రానిపోనికి మొత్తం ఇక్కడైతే ట్రాఫిక్. అండ్ ఇక్కడ ఒక గణేశుడు అయితే వచ్చింది. ఆ గణేశుని నిమజ్జనం అయితే ఇప్పుడు అయితే చూసుకోవచ్చు ఎంత చక్కగా అద్భుతంగా అయితే గణేశుని నిమజ్జనం చేస్తుర్రో చూడండి గైస్. సో చాలా అద్భుతంగా ఇంత మంచి పీస్ఫుల్లో ఇంత మంచి వాటర్లో మనం గణేశుని తెచ్చి నిమజ్జనం చేస్తున్నాము. సో చాలామంది మన మురికి వాటర్లో అంటే ట్యాంక్ బండ్, సరూనగర్ ఇలా చాలా కొన్ని చోట్ల అయితే వాటిలోనే ఎక్కువ అయితే చేస్తారు. సో అలాంటి ప్రదేశంలో వేసే బదులు ఇలా పిఓపి కాకుండా మట్టి విగ్రహాలు అయితే ఇటువంటి ప్లేస్లో వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను గైస్. సో మాది కూడా పిఓపియే. సో చూసుకోవచ్చు గణేశుని నిమజ్జనం అయితే ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది ఒకటి. అండ్ ఇంకా ఫైనల్లీ మాదే అండి గైస్. ఇంకా మా గణేశుని అయితే చిన్న చిన్న గణేశులు అన్ని నిమజ్జనం అయిపోయినాక ఇంకా పెద్ద గణేశుని సో చూసుకోవచ్చు. సో తెచ్చే దారిలో చేయి అయితే ఎరిగింది. సో ఫైనల్ అయితే గణేశుని అయితే నిమజ్జనం చేసేసాము. చూస్తారు కదా లోపల ముందుగానే స్వామివారు అయితే తిరిగి రివర్స్లో పడ్డారండి. స్ట్రైట్గా పడి లోపల వెళ్ళి తిరిగిలో రివర్స్ పడ్డారు. సో చూసుకోవచ్చు ఇది అండి. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీ గణేష్.